మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలా కానీ మంచి ఉంటుంది అది కూడా మంచిగా పెడుతురా నిజం చెప్తలేరు వాళ్ళు ఒక్కరు అందరు మంచిదా ఓలుకోవాలి అర్థమవుతుందా ఆటలు ఆడుతున్నారా అంటే 10th క్లాస్ కాబట్టి ఒకటి చదువుకోవాలి ఆడుకుంటే టైం వేస్ట్ అనుకోవాలి కంపల్సరీ అవసరం కంపల్సరీ వెరీ గుడ్ సమస్యలు ఉన్నాయా అంత బాగుందా మొత్తం మంచిగా మేజర్ సమస్యలు అవకాశం అవుతుంది చాలా బాగుంది. లైబ్రరీ సంబంధించి బుక్స్ కావాలి, లైబ్రరీకి సంబంధించి బుక్స్, సైన్స్ ల్యాబ్ సంబంధించినటువంటి పరికరాలు ఇక్కడ స్కూల్లో ప్రజెంట్ అయితే అసలు ఏమీ లేవు. సైన్స్ సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి కూడా బుక్స్ చాలా తక్కువ, అంటే కొన్ని ఇట్లా పనిచేసేటువంటి బుక్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా మాకు స్కూల్ సంబంధించినటువంటి ఒక ట్యాబ్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, తర్వాత ఒక ప్రింటర్ కానీ అసలు ఇలాంటిది లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము మండలికో బయటకు తీసుకోవాలి. ప్రతి ఒక్క పేపర్ కూడా మేము కూడా ఏంటంటే ఇప్పుడు తెలుసుకుంటాం అసలు గవర్నమెంట్కి లేని సహాయం దొరుకుతుంది మనకి. గవర్నమెంట్కి వెళ్ళి లేనివి మనం బయట నుండి మనం చూసుకొని డోనర్స్ చూసుకొని ట్యాబ్స్ ఇచ్చారు మేడం. ట్యాబ్స్ ఇచ్చారు కానీ మనకి ప్రైమరీకి లేదు, హై స్కూల్ లేదు ట్యాబ్. మనకి ఇక్కడ ఏంటంటే ఎంపీహెచ్ఎస్ ఉంది. సో అట్లా దీనికి దానికని వాళ్ళు దేనికి ఇవ్వలేకపోయారు అనమాట. ఇప్పుడు డైస్ కూడా వచ్చిన తర్వాత మనకి హై స్కూల్ వేరే అయిపోయింది, ప్రైమరీ వేరే. సో ఇప్పుడు రెండింటి దగ్గర కూడా ఎక్కడ కూడా ట్యాబ్ లేదు. మనకు ప్రతి చేసుకోవడం మేము దాంట్లో యూజ్ చేసుకో, ఫోన్ యూజ్ చేసుకొని చేయాల్సిన పరిస్థితి. ఆఫర్ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. క్లాస్ రూమ్లో ఒక క్లాస్ రూమ్లో మొత్తం యూజ్ చేసుకోవాలంటే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఫోన్లో సరిగా కావట్లేదు, బయటకు వెళ్ళి చేసుకోవడం. వైఫై కనెక్షన్ అవసరం లేదా? అవసరం అండి. ఫోన్ రూమ్ నుండి పెట్టేసుకోవాలి. కానీ ఇదంతా స్పీడ్ ఉండదు, అంత వైఫై ఉంటే బాగుంటుంది. కనెక్షన్ ఇవ్వలే మేడం. కనెక్షన్ ఉంది, అదంతా ఆలోచన బాగున్నది గవర్నమెంట్ లేదని కాదు. కానీ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి మెనూ చేంజ్ అయింది. ఈయన లోటుపాట్లనన్నీ సరిదిద్దుకుంటూ మరి ఒక్కొక్కటిగా మరి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మరి వారికి గృహావసరాల కోసం అయితేనేమి, అదేవిధంగా మరి రేషన్ కార్డులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఇలా కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులకి ఉపయోగపడే విధంగా మరి ఆర్థికపరమైన నిర్ణయాలు చేస్తూ మరి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో మరి రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడి కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతూ ప్రజలు మరి లక్షలాది రూపాయల ట్రీట్మెంట్ కోసం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్టయితే మరి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మానేపల్లి గ్రామంలో మరి ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన చెక్కులు అందించడం జరిగింది. ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చి ప్రజాప్రభుత్వం అనే వాటకి మరి కట్టుబడి అందరికీ కూడా
అందుబాటులో ఉండి మరి అభివృద్ధిలో ముందంజన తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడానికి మరి మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, అదేవిధంగా మా నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆ దిశగా ముందంజలో వేస్తూ తెలంగాణను మరి బంగారు తెలంగాణ మార్చే దిశగా అందరం కంకణబద్దులై పనిచేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మరి భారతదేశంలోనే ఇది ఒక మచ్చుతునకగా ఏర్పడే విధంగా మరి పనిచేయడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.